దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో ఘోరం చోటు చేసుకుంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తొక్కిస్లాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిస్లాట గురించి తెలుసుకున్న వెంటనే అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అంబులెన్స్లు ఇతర సాధనాల ద్వారా వీరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి శనివారం 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే అవి ప్లాట్ఫామ్ మీదకి రావడం ఆలస్యమైంది. ఈలోగా భారీ సంఖ్యలో భక్తులు 14, 15 ప్లాట్ఫామ్ల మీదకి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిస్లాట చోటు చేసుకుంది. అయితే 14, 16 ప్లాట్ఫామ్ మీదకు రావాల్సిన ట్రైన్లు చివరి నిమిషంలో ప్లాట్ఫామ్లు మారడంతో ప్రయాణికులు పరిగెత్తాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. దీంతో తోపులాట జరిగి ప్రాణాలు పోయాయని వాపోతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను స్టేషన్కు రప్పించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గాయపడిన బాధితులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులు వేగంగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు మోడీ. ఈ ఘటనపై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే కుంభమేళాలో గతంలో మౌని అమావాస్య నేపథ్యంలో తొక్కిస్లాట జరిగి 30 మంది చనిపోయారు. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓవరాల్గా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి పరిస్థితి? ఎంతమంది గాయపడ్డారు? ఇంకా స్వాతి, నిజంగా ఒక ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఘటన జరిగినటువంటి చోటను మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిన్న రాత్రి అంటే సరిగ్గా ఏ విధంగానైతే 9 గంటల తర్వాత ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకు వెళ్లేందుకు భారీగా భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే చేరుకున్నటువంటి ఆ సమయంలోనే అంటే ఏదైతే కుంభమేళా ఈ నెల 26తో ముగియబోతుంది. సో ముగుస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఇక చివరిసారిగా అంటే ఈ రోజుల్లోనైనా సరే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అటు ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏ విధంగానైతే 2 ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉన్నటువంటి 13, 14 ప్లాట్ఫామ్స్పై 2 ట్రైన్స్ ఉన్నాయి. అదే సమయంలో ప్రయాగ్రాజ్ వెళ్ళేటటువంటి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడే ఉంది. కానీ ఏ విధంగానైతే అంటే రెగ్యులర్ సీటింగ్ కంటే ఎక్కువ స్థాయిలో అత్యంత రద్దీగా ఇక్కడ పరిస్థితి కనిపించింది. దాంతో మనం చూస్తున్నటువంటి ఏవైతే స్టేర్స్ ఉన్నాయో ఈ స్టేర్స్ పైన ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అంతేకాదు ట్రైన్ ఎక్కేటటువంటి గేట్స్ ఏవైతే ఉంటాయో ఆ గేట్స్ దగ్గర కూడా భారీగా అంటే మనం చూస్తున్నాము ఇలాంటి ఒక లగేజ్తో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారి వాళ్ళు కింద పడ్డారంటే పైనున్నటువంటి వాళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ స్టెప్స్ ఏదైతే అప్ నుంచి డౌన్ వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఇక్కడ అసలు ఇసుక వేస్తే రాలనంత మంది జనం, మొత్తం క్రౌడెడ్గా ఉంది. కింద ప్లాట్ఫామ్ పైన కూడా ఎక్కడా స్థలం లేదు. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పక్కనే ఉన్నటువంటి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. సో ట్రైన్ ఎక్కేందుకు ఏదైతే డోర్ ఉంటుందో ఈ డోర్ల వద్ద కూడా తొక్కిసలాట భారీగా జరిగింది. డోర్ వద్ద పరిస్థితి చూస్తే ఏదైతే ఆ క్రమంలో ఒక్కసారిగా ఇక్కడికి వందలాది మంది వచ్చారు. అంటే ఒక్క డోర్ దగ్గరికి వందలాది మంది, వెనక నుంచి ప్రయాణికుల ఒత్తిడి, ఒక టెన్షన్, అంటే తమకు సీటు దొరుకుతుందా లేదా అనేటువంటి ఒక టెన్షన్ కనిపించింది. ఆ క్రమంలోనే ఒత్తిడి బాగా పెరిగి ఆ రద్దీలో తొక్కిసలాట అనేది మరీ ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మహిళలు, చిన్నారులు, దాంతోపాటు మగవాళ్ళు కూడా ఆ క్రమంలో చాలామంది కింద పడిపోయారు. వాళ్ళ పైనుంచి కొంతమంది అయితే రైలులోకి ఎక్కారు, మరికొంతమంది వాళ్ళను లేపే క్రమంలో వాళ్ళు కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో ఆ భాగంగానే చాలామంది గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ ఘటనలో 18 మంది చనిపోతే అందులో మహిళలు 10 మంది ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అయితే మొత్తం కూడా అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఘటన చూస్తే रात में क्या हुआ जी? सर रात को बहुत भीड़ हुआ है सर, बहुत भगदड़ हो गई और आदमी कई भी आदमी मरे सर। आप ड्यूटी पे है रात में? नहीं, ड्यूटी नहीं रहते हम। हमारा 5 बजे तक ड्यूटी रहता है। भगदड़ के कारण का आदमी भी घायल हुए। आप घर जाने के समय ये प्लेटफॉर्म कैसे है? नहीं, प्लेटफॉर्म तो ठीक था पर रात को भी एकदम भीड़ हुआ है। कितने बजे था वो प्रयागराज जाने वाला? करीब रात के 9-10 बजे। 9 बजे इतना भीड़ हुआ है, बहुत जबरदस्त। आप कितने बजे पहुंच गए इधर? हम नहीं, हम तो अब सुबह आए।
क्या सुना इधर क्या हुआ बोल के अब क्या सुना? ये भीड़ भड़का ही हुआ है और कुछ नहीं, भगदड़ के कारण हुआ था और वैसा कोई दिक्कत नहीं था। बस यही माहौल हुआ है, इतना ज़बरदस्त माहौल हो गया, बहुत ज़बरदस्त। రైట్ చూస్తున్నాం అంటే ఏ విధంగానైతే ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు మనము ఒకసారి అంటే రైళ్లలో వెళ్ళేటటువంటి వాళ్ళు లగేజ్ని ఎలా క్యారీ చేస్తారో చూస్తుంటాం. సో ఇలా లగేజ్ మరో పక్క పిల్లల్ని వాళ్ళందరూ కూడా ఎత్తుకుని వెళ్తున్నటువంటి క్రమంలో కింద పడ్డటువంటి వాళ్ళు ఇక పైకి లేసేటటువంటి పరిస్థితి కనిపించలేదు. పైగా మెట్లపై నుంచి వచ్చేటటువంటి వాళ్ళైతే ఇక ఆ మెట్లపైనే పడిపోయారు. దాంతో తొక్కిసలాట అనేది మెట్లపైన ప్రధానంగా ట్రైన్కు ఉన్నటువంటి డోర్స్ వద్దే జరిగింది. ఇదే స్టెప్స్ ఉన్నాయో ఇక్కడే రాత్రి జరిగినటువంటి ఘటన ప్రధానంగా ఇదే స్టెప్స్ వద్ద జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడనే జరిగింది. అయితే ఇప్పటికైతే రాత్రి నుంచి మొత్తం క్లియర్ చేశారు. సో వెంటనే ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అంబులెన్సులు, వీటన్నిటిని కొందరైతే మనం చూస్తున్నాం పెద్దవాళ్ళు నడవలేక ఈ క్రమంలోనే కూర్చొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా చూస్తూ ఉంటే నిన్న ఏదైతే అత్యంత రద్దీ ఉన్నటువంటి సమయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడైతే అంతా సెటిల్ డౌన్ అయిందని చెప్తున్నారు, కానీ రాత్రి మాత్రం అత్యంత ప్రమాదకరంగా మారింది. సో ఎవరెక్కడున్నారో తెలియదు, ఏంటి అనేది తెలియదు. సో ఎవరైతే వెంటనే ఇక్కడికిక్కడ చనిపోయినటువంటి వాళ్ళను ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలిస్తే క్షతగాత్రులను కూడా అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. అయితే ఇప్పుడు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని తక్షణ చర్యలు తీసుకున్నారు. ప్లాట్ఫామ్స్ వద్ద 2 ట్రైన్స్ ఒకే సమయంలో ఉంటే కనుక ఖచ్చితంగా 2 ట్రైన్ల కోసం వచ్చేటటువంటి జనం అనేవాళ్ళు ప్రయాణికులు పెద్ద ఎత్తున పెరిగిపోతుంటారు. కాబట్టి అలా ఉండకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. పైగా లోపలికి వచ్చేటటువంటి వాళ్ళ ఏదైతే అటు ఫ్లోటింగ్ ఉంటుందో ఆ ఫ్లోటింగ్ను కూడా పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే మహాకుంభమేళాకు వెళ్ళాలనుకునేటువంటి భక్తులు సైతం కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఒక జనరల్ బోగీలో ఏ విధంగానైతే సీట్స్ ఉంటాయో దానికంటే ఎక్కువ మంది అప్పటికప్పుడు టికెట్స్ కొని ప్లాట్ఫామ్ పైకి వచ్చారు. అంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నారు. పైగా ఒక క్రమాన్ని చూస్తే ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వీకెండ్స్ అంటే ఏదైతే నిన్న శనివారం, ఈరోజు ఆదివారం, సో ఢిల్లీ నుంచి ఒక రోజులో అక్కడికి వెళ్ళొచ్చు, మళ్ళీ రిటర్న్ రావచ్చు అనేటువంటి ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా కనిపించారు. సో ఆ క్రమంలో ఏదైతే భారీగా ప్రయాణికులంతా కూడా ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు మహాకుంభమేళాలో పవిత్ర పుణ్య స్నానాలు చేసేందుకు ఏ విధంగానైతే వచ్చారో ఆ క్రమంలో మాత్రం అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి జరిగిందని చెప్పుకోవచ్చు. స్వాతి, అలాగే అత్యున్నత స్థాయి విచారణకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజు, ఇప్పటికే మోడీ కూడా ట్వీట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎస్, నిజంగా స్వాతి, అంటే ఇప్పటి వరకు ఏదైతే చూసామో మహాకుంభమేళా పేరుతో ఎక్కడెక్కడైతే క్రౌడీగా వెళ్తున్నారో దాంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో మౌని అమావాస్య రోజు మనం చూసాము మహాకుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలాట. ఆ తర్వాత క్రమంగా అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. పిల్లలతో కలిసి తల్లి ఏ విధంగా వస్తుంది, తను వస్తున్నటువంటి క్రమంలో తను ఏ విధంగా పిల్లల్ని పట్టుకొని వస్తుందో మనం ఇక్కడ స్వయంగా విజువల్స్లో చూస్తున్నాం. సో తొక్కిసలాట వంటి సందర్భంలో నిజంగా ఇలాంటి ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందులు పడి ఉంటుందో అది గుర్తు చేసుకుంటూనే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు. सर जी, जो बुजुर्ग आदमी उतरता है वो तकरीबन यहाँ गिरता ही गिरता है. हमने देखा, मैं भी 2 बार गिरा हूँ. यहाँ पे कम से कम उसकी होनी चाहिए, वो जो इलेक्ट्रिक वाली होनी चाहिए वो होनी चाहिए. कम से कम अभी ये वाले एक उधर गए, ये भी गिरे अभी सर जी, ये भी गिरे. इधर जो है इलेक्ट्रिक वाली वो होनी चाहिए. बहुत प्रॉब्लम होती है जो आने वाले पैसेंजर को. या अभी तो भीड़ कम है, अगर भीड़ है तो कैसे रहते? जो भीड़ रहती है बहुत वो हो जाता, कंजेस्टेड हो जाता, संभला नहीं जाता. कभी बैग गिर रहे हैं, कभी वो आप खुद गिर रहे हैं, कभी पानी की बोतल नीचे वो गिर गई, कभी पैसे का बट वो गिर गया. इसे ये बहुत प्रॉब्लम होती है सर, बहुत प्रॉब्लम होता है. बहुत मैंने कहा मिसमैनेजमेंट हो रही है. आप कहाँ जा रहे हैं? हम तो अमृतसर जा रहे हैं. जो रात को हालात हुए हैं ना, वो उसको तो देख के कोई भी जाने के लिए तैयार नहीं है. पर यह है कि अब डर रहे हैं. अब देखो कैसे होता है. आप प्लेटफॉर्म पहुंचने के लिए कितना तकलीफ हो, कितना टाइम लगा? कितना प्रॉब्लम, क्या प्रॉब्लम? कोई प्रॉब्लम. हमारी ट्रेन आ गई है, अब हमें देखना है. थैंक यू. రైట్, చూడొచ్చు. అంటే వృద్ధులు
ప్రత్యేకంగా మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా అయితే ఉన్నాయో మనం ఒకసారి ఒక ట్రైన్ వచ్చింది ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చింది మనం చూస్తున్నాము. అంటే ట్రైన్ వచ్చినప్పుడు ఏ విధంగానైతే జనం ఎక్కుతారో ఇప్పుడు స్వయంగా చూద్దాము. ఎందుకంటే ఒక ఆతృత ఉంటుంది, తమకు సీటు దొరుకుతుందా లేదా, దొరికితే ఏంటి పరిస్థితి అని. కానీ కొంత ఏదైతే ఆ గేట్ దగ్గర రాగానే ఆ డోర్లోకి ఎక్కేటటువంటి క్రమంలో మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళంతా ఒక్కసారిగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే ఇక్కడ నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతోమంది ప్రస్తుతం అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యున్నత విచారణకు ఆదేశించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మాత్రం సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.